బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 18 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఫిలిం ఛాంబర్లో నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఠాగూర్ మధు, స్రవంతి రవికిషోర్, రాధామోహన్, జాన్వి నారంగ్, మైత్రి సీఈఓ చెర్రీ, చెరుకూరి సుధాకర్, భరత్ చౌదరి, అభిషేక్ నామ తదితరులు హాజరయ్యారు. నిర్మాతలతో చర్చల తరువాత ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఫిలిం ఫెడరేషన్ సమావేశంలో రేట్ కార్డ్ అనౌన్స్ చేయనున్నారు. అలాగే వేతనాలు 30% కాకుండా ఇంకా తక్కువకి రేట్ కార్డ్ రెడీ చేస్తున్నాయి 13 యూనియన్ సంఘాలు. నిన్నటి వరకు 30% ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన ఫెడరేషన్ తెలంగాణ సర్కార్ జోక్యంతో వెనక్కి తగ్గి 30% కంటే తక్కువకు రేట్ కార్డు ప్రిపేర్ చేస్తున్నాయి. రేట్ కార్డు అనౌన్స్ చేసి సమ్మె విరమించే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫిలిం ఛాంబర్ లో తెలుగు ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించి సమావేశం సాయంత్రం జరగబోతుంది. అయితే దీనికి ముందే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ సమావేశం ప్రస్తుతం అవటం జరిగింది. ఇందులో ఈ రోజు సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చర్చలు కూడా చేయాలని కూడా భావిస్తున్న తరుణంలో, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ సినీ హబ్ గా మార్చాలన్న ఒక ప్రయత్నంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సందిగ్ధతలు నెలకొనడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని, దాన్ని సాధ్యమైన త్వరగా పరిష్కరించే విధంగా చూడాలని కూడా చెప్పడంతో ఈ రోజున మళ్ళీ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ కి సంబంధించి మొత్తం కూడా ఎవరైతే ఫండింగ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో, అంటే సినిమాలు ప్రస్తుతం తీస్తూ యాక్టివ్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని అంటే ఈ సమ్మె మొత్తం కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, దాంతో పాటు కార్మికులకి వేతనాలకు సంబంధించి కూడా ఒక క్లియర్ గా, అంటే గతంలో 2 విషయాలపైన ప్రస్తుతం పెండింగ్ ఉంది కాబట్టి అది 9 to 9 ఒక కాల్ షీట్, ఒకటి 4th సండేకి సంబంధించి ఈ 2 అంశాలపైన కూడా ఒక తుది నిర్ణయం తీసుకొని మీకు వేతనాలకు సంబంధించి దాంట్లో కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చే విధంగా అయితే ప్రొడ్యూసర్స్ తమ సైడ్ నుంచి క్లియర్ గా ఉండే విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ సాయంత్రం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసేసి వెంకట్, అంటే మనం చూస్తున్నాం అంటే రేట్ కార్డ్ విషయంలో కూడా ఏదైతే కొంచెం కార్మికులు కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని భావించవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు కార్మికులు కూడా దాదాపు ఈ ఏటికి 18 రోజుల నుంచి కూడా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా షూటింగ్ లేకపోవడంతో రోజువారీ వేతనాలు తీసుకునే కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందుకనే ఈ సమస్యని పరిష్కరించుకోవడం బెటర్ అన్నట్టుగా, ఇంకా లాగడం కూడా మంచిది కాదన్నట్టుగా ఇరువైపులను కూడా చూస్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా కొంత మెట్టు కూడా తగ్గుతున్న పరిస్థితి. ఇంకా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా గతంలో చెప్పినట్టుగానే 15% 13 యూనియన్లో 10 యూనియన్లకు వారికి పెంచడము, మిగతా 3 యూనియన్స్ ఎవరైతే ఉన్నారో ఫైటర్స్ కానీ, డాన్సర్స్ కానీ, టెక్నీషియన్స్ వీరికి 5% పెంచే విధంగా కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా రేట్ కార్డ్ ఒకటి ఫిక్స్ చేసుకుని కార్మికులు కూడా ఈ రోజు మళ్ళీ ఫెడరేషన్ ద్వారా కూడా సమస్యను మళ్ళీ ప్రొడ్యూసర్ కూడా ఇవ్వడానికి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అలానే ఆ టైమింగ్స్ ఇష్యూస్ కానీ ఇంకా తదితర చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా, మరి వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ప్రస్తుతం సినిమా షూటింగ్లు చేసుకునే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఇన్వాల్వ్ అవడం జరిగింది. అటు 2 పక్షాలను, ప్రభుత్వాన్ని, అటు ఫిలిం ఫెడరేషన్ కూడా వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోమని కూడా ఇరువైపులు చెబుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మిగతా 2, ఎందుకంటే ఇప్పుడు ఇటు ప్రొడ్యూసర్స్ కానీ ఫెడరేషన్ కానీ ఈ 2 అంశాలపైన కొంత సందిగ్ధత ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ దీనిపైన కూడా చర్చిస్తున్నారు. ఒకవేళ ఇది కనుక ప్రొడ్యూసర్స్ దీనికి 9 to 9 దాని తర్వాత 4th సండే సింగిల్ కార్డ్ సీట్ గా ఉండే విధంగా కూడా ఇటు వీళ్ళ వర్షన్ ఇటు ఉన్నా కూడా అటు ఫెడరేషన్ కూడా ఏంటంటే ఒక అడుగు తగ్గేసి సరే ముందు ఆ సమస్యను తర్వాత పరిష్కరించుకున్నాము, ఒక రేట్ ఫిక్స్ కార్డు అంటే సండే కానీ 4th సండే కానీ ఇట్లా ఉన్నా కూడా వాళ్ళు ఇప్పటికీ డబుల్ కాల్ షీట్ అడుగుతున్న సందర్భం ఉంది కాబట్టి అలా కాకుండా 1/3 గా అట్లా ఆ కాల్ షీట్ లాగా ఇచ్చేసి దాన్ని ఒక కాల్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకునే రేట్ కార్డు ఒకటి ఛాంబర్ ఇచ్చి దీంట్లో ప్రస్తుతానికి సమ్మెకు పెట్టే విధంగా వాళ్ళు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ఇరువైపు నుంచి కూడా కొంత సానుకూలంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఈ రోజు మాక్సిమం ఫుల్ స్టాప్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఇంకొక వైపు
చిరంజీవి కూడా దీనిలో ఆయన కూడా గతంలో కాబట్టి దీన్ని కూడా పాటిస్తారని చెప్పొచ్చు. చూసండి. రైట్ వెంకట్.